బ్యాక్ టు అప్డేట్స్. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హన్మకొండలో కాళోజీ కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. మహిళా శక్తి విజయోత్సవ సభకు హాజరయ్యారు. మహిళా స్వయం శక్తి సంఘాల స్టాల్స్ ను సందర్శించారు. మహిళా శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. సంజన, సీఎం రేవంత్ రెడ్డి సభ వరంగల్లో పెద్ద మొత్తంలో వరంగల్ సభ సక్సెస్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటలకు నేరుగా హైగ్రవచారి గ్రౌండ్లో ఎలిప్యాడ్ ద్వారా దిగడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పక్కనటువంటి కాళోజీ కళాకేంద్రాన్ని సుమారుగా 2:30 గంటల మధ్య ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడి నుంచి గత 10 ఏళ్ల నుంచి ఆ కాళోజీ కళాకేంద్రాన్ని గత ప్రభుత్వంలో స్టోన్ వేశారు, కొంత కన్స్ట్రక్షన్ కూడా చేశారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే కాళోజీ కళాకేంద్రాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో పూర్తి చేసామని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కాళోజీ కళాకేంద్రాన్ని పూర్తి చేసుకుని దాని వెంటనే ఉన్నటువంటి కాళోజీ కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్ తోటి సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. ఇందిరా మహిళా శక్తి సభా ప్రాంగణంగా పేరు పొందారు. హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ పెద్ద మొత్తంలో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభ పేరు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆ సభకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా సభ పేరు నామకరణం చేశారు. ఆ సభకు వచ్చినటువంటి అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్ తోటి ఇక్కడికి వచ్చారు. అక్కడ మొత్తం స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే కుల వృత్తులకు సంబంధించి సుమారుగా 22 స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాల్స్ లో ప్రతి అంశాన్ని పూర్తిగా ప్రతి ఒక్క స్టాల్ నుంచి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, వరంగల్ జిల్లాకు సంబంధించిన మంత్రులు సీతక్క, సురేఖ, ఇద్దరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఆ స్టాల్స్ మొత్తం పూర్తిగా సందర్శించడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. సభా ప్రాంగణంలో మొదటగా ఉన్నటువంటి ఏదైతే మహిళా శక్తికి సంబంధించిన 22 భవనాలకు ఇక్కడి నుంచే స్విచ్ ఆన్ చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలకు దానిలో భాగంగా 22 జిల్లాలకు మహిళా శక్తి భవనాలని ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ భవనాలకు ఇక్కడి నుంచే రిమోట్ కంట్రోల్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది, స్టోన్ వేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం అందరూ మంత్రులు మాట్లాడారు. తర్వాత చివరిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాల మీద సాధించినటువంటి 14 సంవత్సరాల తర్వాత ఉద్యమాలు వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉంది. 10 ఏళ్ల పాటు పూర్తిగా ఎక్కడ కూడా కాళోజీ కళాకేంద్రాన్ని పట్టించుకోలేదు. వాళ్ళకు చేయాలనే ఆలోచన లేదు. పూర్తిగా చేయడం కోసం కూడా మనస్ఫూర్తిగా ఇష్టం లేక వారైతే సీఎం కేసీఆర్ అప్పుడు ఉన్నట్టు పనిచేసినటువంటి సీఎం కేసీఆర్ తన సొంత బంగ్లాలను కోట్లాది రూపాయలు పెట్టి కట్టుకుంటే తప్ప కాళోజీ కళాకేంద్రాన్ని ఎడైనా పూర్తి చేయాలని చెప్పి కనీసం ఒక ఆలోచన కూడా లేదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ జరిగింది. నుండి గత ప్రభుత్వం 10 ఏళ్లు అంటే అధికారంలో ఉంటే దోచుకుంటా, లేకపోతే ఫామ్ హౌస్ లో బంట అని చెప్పేసి ఆ మాజీ సీఎం ఏవుతుందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధినేత ఎవరుండో కేసీఆర్ మీద తీవ్రస్థాయి విమర్శలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దాచుకున్నాడు కనుక ఏనాడు కనుక తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయలేదు. పూర్తిగా ఎక్కడ మొత్తానికి విమర్శించండు. ఎందుకంటే రాష్ట్రానికి అతిపెద్ద నగరంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రోజు అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ నగరాన్ని ఏ రోజు కూడా అభివృద్ధి చేయాలి. దాని మూలంగా ఇలా ఎయిర్పోర్ట్లు కావచ్చు, కాళోజీ కళాకేంద్రం కావచ్చు, వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎన్నడూ కూడా మనం వరంగల్ దిశగా అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంది వరంగల్ జిల్లా. చుట్టూ నడుముడి ఉన్నటువంటి వరంగల్ నగరానికి ఒక హబ్గా చేయాలి, ఎడ్యుకేషన్ హబ్గా చేయాలి, ఒక మెడికల్ హబ్గా చేయాలని చెప్పి ఏనాడు కూడా సీఎం అప్పుడు సీఎంగా పనిచేసిన కేసీఆర్ దృష్టి పెట్టలేదని చెప్పింది. ఆ నేపథ్యంలో గతం చేసినటువంటి ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది అవుతున్న నేపథ్యంలో విజయోత్సవ సభ పెట్టుకున్నాం. విజయోత్సవ సభ వేదికగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. సుమారుగా వరంగల్ నగరానికి 6,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆ కాళోజీ కళాకేంద్రం కావచ్చు, నగరానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇట్లా చూసుకుంటే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, ఇలా చూసుకుని పోతే వరంగల్ నగరానికి మొత్తం ఓరగల్ నగరానికి వరాల జల్లు కురిపించాలి సీఎం రేవంత్ రెడ్డి. ఆ నేపథ్యంలో మరింత గత 4 ఏళ్లు మాకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. కడుపు కట్టుకుని రూపాయి తినకుండా ఆ కడుపు కట్టుకుని మా మంత్రులు కేబినెట్ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా పనిచేస్తున్న పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి దిశగానే పనిచేస్తున్న ముఖ్యంగా మహిళలు అయితే ప్రతి ఒక్క మహిళని కోటీశ్వరాలు చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. ఇప్పటికే 5 నెలల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే 30,000 మందిని ఆ కోటీశ్వరాలు చేసే దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమాలు తీసుకొచ్చింది. మహిళా శక్తి రుణాలు కావచ్చు, మహిళా సొసైటీలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు,
మహిళా చేతి వృత్తులకు సంబంధించి కావచ్చు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసమే పనిచేస్తుంది. ఇలా ప్రజాపాలన దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఇంకొక 4 ఏళ్ల పాటు మాకు అవకాశం ఉంది. తప్పకుండా ప్రజలకైతే ఎలక్షన్లో ఏ హామీ ఇచ్చినామో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది తప్పకుండా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మరొకసారి ఆ అవకాశం ఇవ్వండి, మీకు పనిచేసి చూపిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తుంది. తప్పకుండా మీ కోసమే పనిచేస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు ఆ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సంజన. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.